ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు నాగలింగం వృక్షం, శివలింగ వృక్షం, నాగమల్లి చెట్టు అని పిలుస్తారు. అయితే ఈ చెట్టు నేను తిరుపతిలో కపిల తీర్థం జలపాతం అలాగే శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ ముందర ఈ రెండింటి మధ్యలో అయితే ఈ చెట్టును చూశాను. సహజంగా పూలు రోజు పూస్తుంటాయి. కొన్ని అరుదైన పూలు మాత్రమే నెలకోసారి పూస్తాయి. కానీ ఇక్కడ ఉన్న చెట్టు మాత్రం ఏడాదికి ఒక్కసారి పూస్తుంది. అదేంటి, కొన్ని చెట్లు ఏడాదికోసారి పుష్పిస్తాయి కదా అనుకుంటున్నారా? మీరు ఊహించింది నిజమే. కాకపోతే ఈ వృక్షం నాటిన 10 సంవత్సరాల తర్వాత పూలు పూయడం విశేషం. అంతేకాదు ఇవి ఎంతో సువాసనను వెదజల్లుతాయి. ఏడాదికోసారి మాత్రమే పూసే ఈ పూల మధ్య భాగంలో పడగ విప్పిన సర్పం వలె మధ్యలో శివలింగాకారం ఉంటుంది. ఇవి కొమ్మలకు పూయకుండా ఊడల్లాంటి ఖండాలకు పూస్తూ సువాసన వెదజల్లుతాయి. మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ పూలను దర్శించడం పుణ్యమని భక్తులు విశ్వసిస్తున్నారు. మీరు ఈ పువ్వును ఎక్కడైనా చూసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.